ఇప్పుడు మనం కొర్రల పాయాసం చేసుకుందాం అనుకుంటున్నాము. చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఒకసారి మనం తయారు చేసి తిని చూద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పాలు కాగబెట్టాలి. లీటర్ పాలు సరిపోతాయండి 100 గ్రాముల కొర్రలకి. కొర్రలు ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టాలి. నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి, అవి నీరు లేకుండా వడపోసుకుంటూ పాల్లో పోసుకోవాలి. ఇలా ఇలా పోసుకుంటే కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండగట్టిద్ది. కొబ్బరి ఇలా తీసుకొని ఆ కొర్రల పాయసంలో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇలా ఒలుచుకొని ఇలా కొట్టుకుంటే బాగుంటుందండి. లేకపోతే ఆ తోలు తగిలి అంత టేస్ట్ అనిపించదు. ఇలా చేసుకొని అన్నిగా దంచుకుంటే పొడిలా వచ్చింది. వేసుకోవాలండి. ఇప్పుడు చెప్పు. పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇది కొంచెం నెయ్యి వేడెక్కినాక జీడిపప్పు, కిస్మిస్, కొంచెం జీడిపప్పులో వేయించుకోవాలండి. కిస్మిస్, జీడిపప్పు కొంచెం దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకోండి. వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు అండి దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఆ జీడిపప్పు పాలల్లో ఉడికితే చాలా బాగుండిద్ది. అసలు టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి చేసి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. మనకు సరిపడినంత పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే పావు వేసుకోవచ్చు అండి, లేకపోతే పావులో తగ్గించి పోసుకోవచ్చు. ఈ పంచదార వేసిన తర్వాత అండి కొంచెం నేతిలో వేయించుకున్న కొబ్బరి పొడి దీనిలో కూడా వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వెంటనే, లేదంటే పాలు ఇరిగిపోతాయి. చాలా బాగుంటుంది. మీరు చేసి తిని చూడండి. నేను కూడా తింటున్నాను. ఓకే.